ప్రభుత్వం స్కూల్స్‌లో ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి వాళ్ళందరికీ కూడా. 10th నుంచి బీఈడీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందండి. అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్‌తో సహా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. అండ్ చాలామంది అప్లై లింక్ అని అయితే అడుగుతున్నారండి. అప్లై లింక్ అనేది వీడియో లాస్ట్లో నేను అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో రౌండప్ చేసి మరీ చూపిస్తున్నాను. సో అందుకే ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఒక్కసారి వీడియో పూర్తిగా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. ప్రభుత్వం స్కూల్స్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. సైనిక్ స్కూల్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఇందులో మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అంటే జనరల్ ఎంప్లాయీ, టీజీటీ, పీజీటీ వంటి పోస్టులను అయితే భర్తీ చేశారనమాట. 10th బేస్ పై కూడా మనకి జాబ్ ఆపర్చునిటీ అయితే ఉందండి. 10th నుంచి బీఈడీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. మరి పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్, సాలరీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ ఈ పోస్టులకి శాలరీ వచ్చేసరికి 18,000 నుంచి మనకి 47,000 వరకు కూడా ఉంటుంది. అంటే పోస్ట్ వైజ్ శాలరీ అయితే ఉంటుంది. అది మీకు నోటిఫికేషన్లో చూపిస్తాను. సో ఈ జాబ్స్కి 10th, డిగ్రీ, పీజీ, బీఈడీ అర్హత కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 50 years మధ్య గలవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి +5 years అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 50 వరకు ఇచ్చారు కదా. కానీ ఈ కేటగిరీస్ వాళ్ళకి +5 years అనమాట. అంటే 55 years లోపు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకైతే +3 years అనమాట. అంటే 53 years లోపు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఆ 5 ఖాళీల్లో ఏమేమి పోస్టులు ఉన్నాయనేది కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్లో వచ్చే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు అఫీషియల్గా నోటిఫికేషన్లో మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇందులో మనకి నాన్ టీచింగ్ అయితే జస్ట్ చిన్న టెస్ట్ అయితే ఉంటుంది. అదే టీచింగ్ పోస్టులకి అయితే సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. అలాగే డెమో చూస్తారు. అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. అండ్ అప్లికేషన్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి August 21 వరకు కూడా టైం ఉంది. ఇంకా మనకి 15 days అయితే టైం ఉందండి. అలా అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే వెంటనే కూడా అప్లై చేసుకోండి. సైనిక్ స్కూల్ కొడగు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. కొడగు డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి August 1 అయితే వచ్చిందనమాట. సో August 21తో లాస్ట్ అండి. ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టుకు సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ శాలరీ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీజీటీ కెమిస్ట్రీలో 1 వేకెన్సీ అయితే ఉంది. అది కూడా ఎస్టీ కేటగిరీకి ఇచ్చారండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 40 years అనమాట. అది కూడా August 21 నాటికి వచ్చేసి ఉండాలి. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 47,600 అండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫ్రమ్ NCTE రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ. అలాగే ఆ సబ్జెక్ట్ పై 50% మార్క్స్ తో బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. లేదంటే ఆ సబ్జెక్ట్ పై మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 50% మార్క్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ టీజీటీ ఇంగ్లీష్ చూడండి, 1 వేకెన్సీ ఉంది. అది ఎస్సీ కేటగిరీకి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 35 years అండి. అండ్ శాలరీ వచ్చేసరికి 44,900 అనమాట. నెక్స్ట్ టీజీటీ హిందీకి కూడా 1 వేకెన్సీ ఉంది. ఏజ్ లిమిట్ మనకి 21 to 35 years వరకు ఇచ్చారు. అండ్ శాలరీ వచ్చేసరికి సేమ్ 44,900. ఎందుకంటే ఈ 3 కూడా మనకి టీజీటీకి సంబంధించినవి కదా. అండ్ నెక్స్ట్ టీజీటీ సోషల్ సైన్స్కి 1 వేకెన్సీ ఉంది. అది ఓబీసీ కేటగిరీకి అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ 44,900 అనమాట. అయితే ఈ 3 పోస్టులకి కలిపి ఎలిజిబిలిటీ వచ్చేసరికి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఫ్రమ్ NCTE రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లేదా యూనివర్సిటీ నుంచి. దాంతో పాటు విత్ 50% మార్క్స్తో ఆ సబ్జెక్ట్స్ పై బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి జనరల్ ఎంప్లాయీకి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది. అది యూఆర్ కేటగిరీకి ఇచ్చారండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 50 years అనమాట. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 18,000 అండి. క్వాలిఫికేషన్ జస్ట్ 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా www.sainikSchool
kodugu.edu.education.in కనిపిస్తుంది కదా, యాజ్ ఇట్ ఈస్ మీరు క్రోమ్లో సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. అది నేను చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకోండి. సో అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా క్లియర్గా ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారో అవన్నీ కూడా క్లియర్గా ఫిల్అప్ చేసేసి మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అలాగే ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేసి మీరు రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించేసి అలాగే అప్లికేషన్ ఫీ కూడా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలన్నమాట. 500 జనరల్ వాళ్ళకి, నెక్స్ట్ SC ST కేటగిరీస్ వాళ్ళకి అయితే 350 రూపీస్ అండి. సో అప్లికేషన్ ఫీ పే చేసి నెక్స్ట్ ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కొడుగు ఈజ్ కర్ణాటక స్టేట్ అని ఇచ్చేసారు కదా, ఈ అడ్రస్కి అయితే పంపించేయాలన్నమాట. అది కూడా August 21 లోపల వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారండి. అండ్ అప్లికేషన్స్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలన్నమాట. ఒకవేళ అవి లేట్ అయినా కానీ మీ యొక్క అప్లికేషన్ అయితే తీసుకోరనమాట. అంటే August 21 తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకోరు. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి అలాగే కాపీస్ అన్ని అటాచ్ చేసి ఒక కవర్లో పెడతారు కదా, ఆ కవర్పై మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు అనేది క్యాపిటల్ లెటర్స్లో పెద్దగా రాయాలన్నమాట. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మెయిల్ ద్వారా వస్తుందండి. సో ఒకసారి మీరు వెబ్సైట్ చూపించాను కదా, ఆ వెబ్సైట్ అనేది మీరు క్రోమ్లో సెర్చ్ చేసి ఈ నోటిఫికేషన్ పూర్తిగా ఒకసారి డీటెయిల్గా మొత్తం కూడా ఒకసారి క్లారిటీగా చూడండి. తర్వాత మీరు ఎలిజిబుల్ అయితేనే వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ 13th పాయింట్ చూడండి, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ టు అప్లై, ఓన్లీ ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలండి. సో అడ్రస్ వచ్చేసరికి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కొడుగు కర్ణాటక స్టేట్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసారు, ఏమేమి కాపీస్ అటాచ్ చేయాలి అండ్ అప్లికేషన్ ఫీజు అన్ని కూడా డీటెయిల్గా మీరు ఒకసారి నోటిఫికేషన్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. తర్వాత దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకోండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సైనిక్ స్కూల్ కొడుగు అని ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం చూడండి. ఇటు సైడ్ వచ్చేసరికి మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో అతికించాలి. నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, TGTయా PGTయా అలాగే జనరల్ ఎంప్లాయ్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. జనరల్ ఎంప్లాయ్ అయితే జస్ట్ 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్పై 50% మార్క్స్తో BEd కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ మీ యొక్క నేమ్, నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఇయర్ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ జెండర్ ఏంటనేది కూడా క్లియర్గా ఫిల్అప్ చేయాలండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఫాదర్, మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఫిల్అప్ చేయండి. నెక్స్ట్ మెటీరియల్ స్టేటస్ అంటే మ్యారీడా అన్మ్యారీడా అనేది కూడా ఉండాలి. నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్స్, నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు దానిపై టిక్ చేయండి. లేకపోతే జనరల్ అయితే జనరల్ అని ఫిల్ చేయండి, లేకపోతే OBC SC ST మీ కేటగిరీ ఏంటనేది ఫిల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అంటే 10th నుంచి BEd వరకు PhD వరకు ఉన్న క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనమాట. అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి, అలాగే ఏ యూనివర్సిటీలో చదివారు, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఫిల్అప్ చేసి నెక్స్ట్ మీకు ఏమేమి లాంగ్వేజెస్ తెలుసు అనేది కూడా ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క అడ్రస్ అండ్ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అంటే మీరు ఏ బ్యాంక్ నుంచి కట్టారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఎంత ఫీజు, ఎప్పుడు కట్టారు అనేది డేట్ కూడా వేయాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్, ఏ బ్యాంక్ నుంచి కట్టారు అనేది కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలండి. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో మాత్రమే అప్లికేషన్ ఫిల్అప్ చేయాలండి. అలాగే అప్లికేషన్తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా కంపల్సరీ కాపీస్ అయితే అటాచ్ చేయాలన్నమాట. అటాచ్ చేసి అడ్రస్ చెప్పాను కదా, సో అడ్రస్కి అయితే పంపించేయాలి. రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేకపోతే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలండి. అది కూడా August 21 వరకు మాత్రమే టైం ఉంది. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకోరు. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. సో అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే కూడా అప్లై చేసుకోండి. మర్చిపోదండి, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.